రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఆరోగ్యశ్రీ అంటేనే నమస్కారం స్వాగతం. రెడ్డి మన మాజీ ఒక ఆంధ్రప్రదేశ్ లో తప్ప. సో ఈ విధంగా ప్రతి కుటుంబానికి వాళ్ళ పిల్లల చదువు కానీ, ఆసరా పథకం కానీ, చేయూత పథకాలు కానీ, కుటుంబంలో ఏదో ఒక రూపంలో ఒక పథకం ఉండి వాళ్ళకి ఉపాధిగా ఉండాలి. ఆశీర్వాదంతో 40,000 మెజారిటీలో గెలిపించారు. ఈసారి మన ఎమ్మెల్యే అభ్యర్థి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు, వారి తల్లిదండ్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అలాగే నేదురుమల్లి రాజలక్ష్మి గారు మన పిల్లలకి ఎన్నో సేవలు కూడా అందించారు. మన ముందుకు వచ్చి నేను ప్రజాసేవలో నా తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటూ మీ అందరికి అందుబాటులో ఉంటాను అనే విధంగా మనందరి ముందుకు వచ్చి ఈరోజు మనకు, ఎందుకంటే స్థానికులుగా మేము కూడా గట్టిగా దీని మీద పోరాడి మీ సమస్యల మీద మేము ముందడి వేసి వాటిని పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తామని, అలాగే ఇలాంటి చక్కటి అవకాశం ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, ఇలా ఈ వాతావరణం ఈరోజు చాలా చక్కగా ఉంది. ఇలాంటి చక్కటి అవకాశం వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది నా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో రిలీజ్ కూడా నేను కూడా ఉండేది మన విజయవాడలో. ఆడపోతే దాంట్లో రాశాను ఏమని 5 వాగ్దానాలు చేశాడు జగనన్న. మైనార్టీ సోదరులారా, ఓ ముస్లింలారా, ఏ వాగ్దానాలు మీకు నచ్చితే నాకు నచ్చకపోతున్నాడు. అందులో ముఖ్యంగా నవరత్నాలు కూడా ఉన్నాయి మనకు తెలుసు. ఆ 5 వాగ్దానాలను నేను ముందు పెడుతున్నాను. ఒకటి వచ్చి మన మోసంలో 3,000 నుంచి మన జగన్ ఖాతా అని చెప్పి తెలుపుకుంటాను. రెండోది ఏంటంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత మన హజ్ యాత్రికులకు సబ్సిడీ కూడా తీసేశారు. ఆ సబ్సిడీ అలాగే పెడుతూ రూపాయలు పిక్ కార్డు, వైట్ కార్డుకి దగ్గర 60,000 ఇచ్చిన చరిత్ర కూడా మన జగన్ చెప్పి మీకు అంతా తెలుపుకుంటున్నాను. పోతే మా కళ 4% మైనార్టీకి మన దేవుడు రాజశేఖర రెడ్డి ఇస్తే మా కళ సప్లాన్ ఒక కళగా ఉంది. ఎస్సీ ఎస్టీ సోదరులకు సప్లాన్ ఉంది. అట్లా సప్లాన్ కూడా మాకు కావాలంటే ఆ సప్లాన్ కూడా ఇచ్చిన చరిత్ర కూడా మన జగన్ అని చెప్పి మీకు అంతా తెలియకుంటాను. వాళ్ళపోతే 4వ వాగ్దానం జగన్ ఏం చేశారంటే దుర్గన్ పథకాన్ని 50,000 నుంచి ₹1,00,000 చేస్తాను. మనకు తెలుసు కరోనా పీరియడ్ లో మన ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఇండియా కాదు, వరల్డ్ లో మొత్తము అన్ని పనులు స్తంభించిపోయినాయి. జీడిపి దారుణంగా పడిపోయినా కూడా మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మన సంస్థ ఏదైతే పథకాలు ఉన్నాయో అది ఆపకుండా ఇచ్చిన చరిత్ర జగన్ అయితే ఇప్పుడు జగన్ పథకాన్ని 50,000 నుంచి ₹1,00,000 ఇస్తున్న చరిత్ర కూడా మన జగన్ అని చెప్పి మీకు వాళ్ళు ఇంకోటి ఏమన్నారు, ఒక్కోటిని పట్టించాలి చేస్తా, ఒక్కోటికి మంచి చైర్మన్ తీసుకొస్తా అని చెప్పి చెప్పాడు జగన్ అన్న. అల్లా గారి ఏమన్నా నాకు 1 year బ్యాంకు ఒక్కో చైర్మన్ వచ్చింది. 1 year కోసం దగ్గర 3.5 లక్షల పైన జీతం ఉంటే కూడా నేను జీతం కూడా తీసుకోకుండా పని చేశాను. మీరు కనుక్కోవచ్చు. ఎందుకంటే వక్ఫ్ ల్యాండ్ అంటే అల్లా భూమి కాబట్టి నేను జీతం కూడా తీసుకోకుండా పని చేశాను. నా వంటి చైర్మన్ పెట్టేందుకు జగనన్న గారికి ఇంకోసారి ధన్యవాదాలు నేను తెలుపుకుంటానని చెప్పి కాబట్టి మన అల్లా కాలనీ కోసం, ప్రజల కోసం, జగనన్న కోసం పనిచేశాం కాబట్టి మళ్ళీ మిమ్మల్ని మేము ఓటు అడుగుతున్నాం. కాబట్టి మా యొక్క మేనిఫెస్టో ఉండే వాగ్దానాలను పూర్తి చేసిన చరిత్ర కూడా మన జగనన్నని చెప్పి మీకు అంతా తెలుపుకుంటూ ఈసారి ముఖ్యంగా జగనన్న గారిని గెలిపించుకోండి. మైనార్టీ ఓట్లు కీలకం. ఈసారి 100% పోలింగ్ ఏమని చెప్పి మీకు అంతా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మన సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారి మా చిన్నగురు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఒక మధ్య పెద్ద ఉన్నారు అమిత్ కర్నూలు, ఆయన మన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మేమిద్దరూ 10 years బ్యాక్ వెళ్తే నా చెయ్యి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమంటే అదర్వైనది పార్టీ అని చెప్పిన ఏకైక నేత ఎవరంటే ఆయనే కదా మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ కదా నేను తెలుపుకుంటాను. అదే ఈ చంద్రబాబు నాయుడు చంపాబాబు ఒక్క రోజు నన్ను అన్నావా ఈ పార్టీ ఎస్సీ పార్టీ అని పోనీ కలమీది కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 94937303
7777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.